డిసెంబర్ 5 ప్రపంచ నేలల దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సంవత్సరం నేలల సంరక్షణ, కొలత, పర్యవేక్షణ మరియు యాజమాన్యం నినాదంతో నేలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో ప్రపంచ నేలల దినోత్సవం జరిగింది. ఆచార్య జయశంకర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు రైతులకు నేలల దినోత్సవం ప్రాముఖ్యత వివరించారు. అనంతరం రైతు వేదిక నుంచి గ్రామం వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి భూసార పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని గజపతినగరం మండలం కాలంరాజుపేటలో భూసారం, నేలల పరిరక్షణ తదితర అంశాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ నేల దినోత్సవం పురస్కరించుకొని నేల తాలూకా ఆరోగ్యము, నేల భౌతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, దిగుబడుల మీద నేల ఆరోగ్యం కానీ మీరు వేసే ఎరువుల్ని సరిగ్గా వినియోగించుకోకపోతే జరిగే నష్టాలు, వీటన్నిటి గురించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి మేము విజయనగరం నుండి వచ్చాము. ముఖ్యంగా రైతులు ఏం చేస్తున్నారంటే మనకి విచక్షణారహితంగా కావాల్సిన దానికంటే 3 నుండి 4 రెట్లు కూడా ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దానివల్ల నేలలో ఆమ్లత్వము, క్షారత్వము, అలాగే కొన్ని నేలల్లో కారీ చౌడు సమస్యలు కూడా వస్తున్నాయి. సో ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు భూసార పరీక్షలు అనేవి చేయించుకోవాలి. భూసార పరీక్ష ఫలితాలను బట్టి మీరు సమగ్రంగా ఎరువులను వాడినట్టయితే ఎరువుల మీద ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తారు. వీటన్నిటికంటే మించి భూమి యొక్క ఆరోగ్యం బాగుండి రానున్న భావితరాల వారికి కూడా మనం ఆరోగ్యవంతమైన నేలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ అవసరం మేరకే ఎరువులను వాడాలని, భూసారాన్ని పరిరక్షించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.